అనిల్ అగర్వాల్ ఎవరైతే వేదాంత గ్రూప్ చైర్మన్ ఉన్నారో రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. జెన్జీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు చాలా విషయాల్లో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ట్రెడిషనల్ క్వశ్చన్స్ అంటే పెద్దల మాటలు వినకుండా కొత్త పనులు చేస్తూ ఉంటారు. వాటిలోంచి కూడా అంటే పాత పద్ధతులే కదా, వాళ్ళు కొత్త పద్ధతులు కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో బయటకు వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాకు నచ్చుతూ ఉంటాయి. జెన్జీ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. ట్రెడిషనల్గా మనం పొద్దునుంచి నైట్ దాకా పని చేయాలనుకుంటుంటాం, కానీ వాళ్ళు పనిచేసి మధ్యలో సడన్గా కూడా బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నాకు చాలా సరదాగా అనిపిస్తాయి, చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. నాకు జెన్జీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయని చెప్తూ వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ గారు ఆసక్తికరమైన కామెంట్ ఒక పాడ్కాస్ట్లో చేశారనమాట. జెన్జీ అంటే 1997 నుంచి 2012 వరకు పుట్టినాళ్ళు మనం అంటూ ఉంటాం జెన్జీ అని చెప్పి. వాళ్ళు మనం చూస్తే చాలా కొత్త టాలెంట్ ఉంది, ఉత్సాహం ఉంది. వాళ్ళు కొన్నిసార్లు అంటే అలానే ఎందుకు బతకాలి, అలాంటి వాల్యూస్తోనే మనం ఎందుకు ఉండాలి, మనం కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేయొచ్చు కదా, ఈ 9 to 5 జాబ్స్ ఏంటి, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని చెప్పి. రీసెంట్గా కూడా ఒక 2 months బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక అబ్బాయి అంటే జెన్జీకి చెందిన ఒక ఎంప్లాయీ తన సీఈఓకి ఒక ఉత్తరం రాశారు. తన హార్ట్ బ్రేక్ అయిందని, తనకి బ్రేకప్ అయిందని, తను దాన్ని తట్టుకోలేకపోతున్నానని, నాకు ఒక లీవ్ కావాలి అని చెప్పి చక్కగా ఉత్తరం రాశాడు అనమాట. ఉత్తరంలో ఈమెయిల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇదంతా చూసిన ఆ బాస్, ఆ సీఈఓ వెంటనే లీవ్ ఇచ్చాడనమాట. ఇదంతా చూస్తే జెన్జీ వాళ్ళకి ఏం కావాలో అడిగి తీసుకుంటున్నారు, ఎక్కడ లీవ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ మనస్తాపం చెందిన తర్వాత బయటికి రావాలో ఏ విధంగా బయటికి రావాలో ఆ విధంగా బయటకు వస్తున్నారు. జెన్జీ చాలా తెలియగల వాళ్ళు, సమర్థులు అని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అనిల్ అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా అంటే వేదాంత గ్రూప్ సీఈఓ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు జెన్జీ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు. మనం చాలామంది పెద్దల మాట చద్ది మూట అని పాత సామెత వింటూ ఉంటాం, కానీ అన్నిసార్లు పెద్దల మాట చద్ది మూట కాకపోవచ్చు. కొన్నిసార్లు కొత్త తరం చెప్పే కొత్త ఆలోచనలు కూడా మనం ఒక్కసారి ఆగి ఆలోచించాలి. అన్నిసార్లు పాత వాల్యూస్ పాత మాటలే కాదు, కొత్తగా మన యువతరం ఆలోచించే ఆలోచనలు కూడా మనం కాస్త కన్సిడర్ చేయాలి. లేకపోతే వాళ్ళకు కూడా భావోద్వేగాలు వచ్చేస్తాయి, వాళ్ళు కూడా మనస్తాపం చెందుతారు. ఎందుకంటే కొత్త తరం వాళ్ళు చాలా అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్ తేవచ్చు, కొన్ని విషయాలు స్మార్ట్ థింకింగ్ కావచ్చు, లేకపోతే ఇన్నోవేటివ్ థింకింగ్ కావచ్చు చేస్తున్నారు. కానీ మనం పాత పద్ధతుల్లో ఉంటూ ఇంకా లేదు లేదు అలానే ఉండాలి అంటుంటాం. కానీ కొత్త విధంగా ఆలోచించడం మనం కూడా మొదలెట్టాలి.